హలో అందరికీ, వీకెండ్ వచ్చేసిందండి. వెజ్జీస్ అయితే అయిపోయాయి. 2 క్యారెట్లు 2 బంగాళదుంపలు ఉన్నాయి. వీటితో ఫ్రై చూపిస్తారండి. స్టవ్ వెలిగించి బాండి పెట్టి పోపు సామాగ్రి అంతా వేసేసి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసి రోస్ట్గా వేయించేసుకోండి. మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోండి. 4 పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు మంచి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఆనియన్స్ని వేయించేసుకోండి. ఈ లోపల సన్నగా తరిగిన క్యారెట్ బంగాళదుంపలను కూడా వేగిన ఆనియన్స్లోకి ఇలా వేసేసుకొని మంచిగా 1-2 సార్లు ఆయిల్ అంతా కూడా ఈ బంగాళదుంప క్యారెట్కి పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత 3 నిమిషాలు మగ్గబెట్టేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఇంకో 2 నిమిషాలు మగ్గబెట్టేసి 1-2 సార్లు ఇలా కలిపేసిన తర్వాత దీంట్లోకి కొన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాము. మీరు తినేదాన్ని బట్టి కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 స్పూన్ వరకు కారం, చిటికెడు పసుపు వేసేసి 1-2 సార్లు మంచిగా కలిపేసి ఇంకో 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించేసుకున్నాను. అంతేనండి, మిగిలిన వెజిటేబుల్స్తో నేనైతే ఇలా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ కూడా పెట్టండి, లైక్ కూడా చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్.